హాయ్ ఫ్రెండ్స్, అండమాన్ ట్రిప్లో హ్యావ్లాక్ ఐలాండ్ ఈరోజు టూర్ 7th డే. ఇది మేము స్టే చేసిన హోటల్ రాయల్ విల్లా బీచ్ రిసార్ట్ హోటల్. ఈ హోటల్ 800 రూపీస్ కాస్ట్ అయింది. ఇక్కడ హ్యావ్లాక్ ఐలాండ్లో 6 days స్టే చేసాము. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్కి వచ్చాము. మేము స్టే చేసిన హోటల్ ఇది. హోటల్ అవుటర్ వ్యూ, ఈ రూమ్కి అంతా గ్లాస్ ఫిట్ చేసాడు, చాలా వ్యూ బాగుంది. సో ఈరోజు మేము మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేసి ఎలిఫెంట్ బీచ్కి ట్రెక్కి వెళ్తున్నాము. ఇక్కడ స్కూటీ రెంటల్ తీసుకున్నాము. స్కూటీ పర్ డే 600 ఛార్జ్ చేస్తుంటారు. నేను టోటల్ డేస్కి 500కి మాట్లాడాను. స్కూటీ మీద ప్రయాణం అయ్యి ట్రెక్ స్టార్ట్ అయ్యాము. రాధానగర్ బీచ్లో కొంత దూరము ఆ రూట్లో వెళ్ళాలి. జస్ట్ మా హోటల్ నుంచి 6 kilometers ఉంటుంది ఎలిఫెంట్ ట్రెక్కింగ్ రూట్. ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్, చాలా బాగుంది. ఇక్కడ బీట్లు కొత్తగా కట్టేశారు. అట్లా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి నీట్గా ఉంది, ఫీల్ బాగుంది. ఫారెస్ట్ కూడా దారిలో చాలా థిక్ ఫారెస్ట్, చాలా గ్రీనరీ ఉంది, చాలా ఫీల్ బాగుంది. తప్పనిసరిగా మీరు అండమాన్ ట్రిప్లో వచ్చిన వాళ్ళు ఈ హ్యావ్లాక్ ఐలాండ్లో ఈ ట్రెక్ చేయండి. చాలా ఎక్కువ మంది ఎలిఫెంటా బీచ్కి ఇక్కడ హ్యావ్లాక్ జెట్టి నుంచి బోట్లో వెళ్తుంటారు. 1000 రూపీస్ బోట్ ఛార్జ్ చేస్తారు వాటర్ యాక్టివిటీస్ కోసం. మామూలు కృష్ణంజీ వీళ్ళందరూ కూడా బోట్లోనే వెళ్ళారు. ట్రక్ ఐడియా లేదు. సో మేము ఈ ట్రక్ రూట్లో వెళ్ళాము. ట్రక్ రూట్లో ఇక్కడ నుంచి 30 minutes, నెమ్మదిగా వెళ్ళిన 40 minutes పడుతుంది. 30 minutes వెళ్ళిపోవచ్చు, నడవగలుగుతాం. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. థిక్ ఫారెస్ట్ రోడ్డు, చాలా ఎంత చెప్పిన ఎక్స్పీరియన్స్ కుదరదు, సరిపోదు. ఇది నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఈ పెద్ద ట్రీస్ ఇవన్నీ కూడా నేచర్తో ఉండటం అనేది మనకి చాలా, ఇట్లాంటి గ్రీనరీగా ఉన్న ఫారెస్ట్ ఏరియాల్లో ఉండటం అనేది ఇప్పుడున్న జీవన విధానంలో చాలా అవసరం. ఈ ఒత్తిళ్ళకి, టెక్నాలజీ లైఫ్ స్టైల్కి నేచర్తో కొంతసేపు అయినా గడపగలగటం అనేది ఇది ధ్యానంతో ఈక్వల్ అవుతుంది. అట్లానే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ప్రాక్టీస్ చేయటం, ఆ కాన్షియస్ లెవెల్లో జీవించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెక్ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఎంజాయ్ చేయండి. తప్పనిసరిగా విజిట్ చేయండి హ్యావ్లాక్ ఐలాండ్కి. జస్ట్ ఫారెస్ట్లోంచి కనిపించేంత ఫారెస్ట్ అయిపోయింది, కనిపించేంత ఈ సీ వ్యూ. ఇది సీ వ్యూలో ఇక్కడ చెట్లు ఏమి ఉండవు, వాటర్ ఇక్కడ దాకా కూడా వస్తూ ఉంటుంది. వర్షాకాలము ఇక్కడ కష్టము, వర్షాలు పడుతుంటాయి రూట్లో. వర్షాకాలం టూరిస్టులు తక్కువ మంది వస్తుంటారు, బాగా టూరిజం ఉంటుంది. ఇప్పుడు సీజన్ చాలా బాగుంది. ఫిబ్రవరి మంత్, సెప్టెంబరు నుంచి అక్టోబర్ నుంచి వర్షాలు కూడా తగ్గిపోతాయి. ఫిబ్రవరి వరకు ఇక్కడ విజిట్ చేయొచ్చు అండమాన్ ఐలాండ్స్. చెన్నై నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ఉన్నాయి, కలకత్తా నుంచి, వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి.
ఈ ఐలాండ్ అంతా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్ జెట్టీలు దిగుతాం. జెట్టీ నుంచి కలాపత్ర బీచ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అది మార్నింగ్ సన్ రైజ్కి చాలా బెస్ట్ పాయింట్. అట్లానే ఇంకో డైరెక్షన్లో రోడ్డు రాధానగర్ బీచ్కి ఒక 10 కిలోమీటర్స్. టోటల్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్గా ఉండే పాపులేషన్ కూడా ఒక 6,000 సుమారుగా ఇక్కడ ఉంటుంటారు. చిన్న ఐలాండ్, చాలా చాలా బాగుంటుంది. ద బెస్ట్ ఐలాండ్ అన్నమాట హ్యావ్లాక్ ఐలాండ్. దీన్ని ఇప్పుడు హ్యావ్లాక్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. ఇప్పుడు ఇది మన ఇండియన్ గవర్నమెంట్ స్వరాజ్ ద్వీప్ ఐలాండ్గా పేరు మార్చారు. ఇది యూనియన్ టెరిటరీలో భాగంగా ఉంది. సీకి ఎంటర్ అయిపోయాము. ఇది బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉంది. సముద్రం కలర్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. బ్లూ కలర్లో వాటర్ చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అడుగున ఉన్న శాండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆసియాలోనే ఇక్కడ అండమాన్లో ఉన్న బీచెస్, ముఖ్యంగా హ్యావ్లాక్లో ఉన్న రాధానగర్ బీచ్ మాత్రం ఫేమస్ బీచ్. వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్లో ఇది మంచి బీచ్. బీచ్ ఫీలింగ్, సముద్రం దగ్గర స్నానం చేయటం చాలా సేఫెస్ట్. అలా కూడా రావు. ఇక్కడ చాలా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తూ ఉంటుంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫీలింగ్. సో ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి, ఇవన్నీ కూడా వాటర్ యాక్టివిటీస్ కోసం ఈ షిప్స్ డిఫరెంట్గా పారాసైలింగ్, స్కూబా డైవింగ్, జెట్ స్కీ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, లేకుంటే బయట ఇక్కడికి వచ్చే ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, టూరిస్టులు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లలకి చూడండి మంచి మెమరీస్ ఇవి పెద్ద అయిన తర్వాత. వెస్ట్రన్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి పిల్లలకే వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు పెద్దవాళ్ళు. పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ట్రావెలింగ్కి వీళ్ళు ఫారినర్స్ వీళ్ళు. ఇక్కడ కొబ్బరి బొండాలు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా సందర్గా ఉంది ఇక్కడ. కోలాహలంగా చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన అందరితో కలిసి ఇక్కడ గడపటం చాలా ఆహ్లాదంగా ఉంది. ఏదో పార్క్ వచ్చినట్టుగా అన్ని బొమ్మలతో వాటర్ యాక్టివిటీస్, చాలా బొమ్మలుగా సరదాగా. ఇది ఒక లైఫ్లో మంచి మెమరీస్ ఇవి. మీరు కూడా మెయిన్ విజిట్ చేయాలనుకుంటే హ్యావ్లాక్ ది బెస్ట్ ఐలాండ్ అండమాన్ ఐలాండ్స్లో. కొన్ని ఐలాండ్స్ ఎవరు కూడా మనుషులు కూడా ఇక్కడ ఉండరు. ఓన్లీ హ్యావ్లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, పోర్ట్ ప్లేరు పెద్ద ఐలాండ్. అక్కడ ల్యాండ్ అవుతాం. అక్కడ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా ఎక్కువగా మంది ఉంది. పోర్ట్ ప్లేర్ ఐలాండ్ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎంత కూడా ఎలిఫెంట్ బీచ్ అంటారు. బీచ్లో స్నార్క్లింగ్ కూడా ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది, తీసుకెళ్తుంటారు. నేను కూడా ఇక్కడ దిగి స్నానం చేశాను. చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ, సీ రండి. ఇక్కడ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో పార్ట్ ఇది. దీనికి వీసా, పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. జస్ట్ చెన్నై నుంచి
విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి చెన్నై కన్వీనియంట్గా ఉంటుంది. చెన్నై నుంచి ఒక 6,000 టికెట్, అప్ అండ్ డౌన్ కలిపి ఒక 12,000 పడుతుంది. 2 hours జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి ఫెర్రీకి 800 రూపీస్ ఉంటుంది వన్ వే. ఇక్కడి నుంచి మళ్ళీ నీల్ ఐలాండ్కి మళ్ళీ ఒక 800 ఉంటుంది. నీల్ ఐలాండ్ నుంచి జస్ట్ గడిపి అక్కడ చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ పోర్ట్ వెళ్ళచ్చు. ఇది ఒక సర్క్యూట్ చేద్దాము. ఇక్కడ షుగర్ జ్యూస్ తాగాను 50 రూపీస్, కొబ్బరి బొండం 100 రూపీస్. ఇది వర్త్ విజిట్. ఇక్కడ పిల్లలతో కూడా రావచ్చు. పిల్లలకి మంచి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచి ఫీల్ ఒకటి గుర్తుండిపోతూ ఉంటుంది లైఫ్లో మెమరీ. మార్నింగ్ ఇక్కడ 8కి స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 3 క్లోజ్ చేస్తారు, 3:30కి స్టాప్ చేస్తారు. ఆల్మోస్ట్ 4:15 అలాగా. చూడండి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఎంత అందరూ ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారు. 3:30 అలా దాటిపోయింది, అందరూ బ్యాక్ అయిపోతున్నారు. మేము అలా ట్రక్కి ప్రిపేర్ అయ్యి రిటర్న్ అవుతున్నాము. స్మాల్ ట్రక్, చాలా వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ చెట్ల మధ్య సముద్రంలో చిన్న ఐలాండ్లో చిన్న ఫారెస్ట్. ఎక్కడ కూడా ఇక్కడ భయపడాల్సిన లేదు దేని విషయంలో కూడా. ఇక్కడ చక్కగా పీపుల్ కూడా చాలా హ్యాపీగా జీవిస్తుంటారు. మనం కూడా ఇట్లాంటి ప్లేసుల్లో మనకి అవకాశం దొరికి ఉన్న టైంలో గడుపుతూ ఉంటే మనకు కూడా ఫీల్. మనకి ట్రిప్ వెళ్ళాము ఎక్కడికో మాల్దీవ్స్కి, ఇట్లాంటి ప్లేసులు కాకుండా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది వేరే కంట్రీస్కి వెళ్ళడం అనేది పాసిబుల్ కావచ్చు. మన దేశంలో ఉన్న అండమాన్ ఐలాండ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. టూరిజం కూడా ఇక్కడ బాగా డెవలప్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనం కూడా మన కంట్రీలో ఉంది అనే ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది. అందువల్ల నేను మరీ చెప్తున్నాను, అండమాన్ ఐలాండ్స్ ది బెస్ట్ ఐలాండ్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. లక్షద్వీప్ కూడా ఒకటి ఉంది, దానికంటే ఇది ఇంకా బెస్ట్ అని చెప్పవచ్చు. నెంబర్ 1. ఎవరి మూమెంట్ మనకు ఒక మంచి మెమరీని ఇస్తుంది. లైఫ్ బ్యూటిఫుల్గా హ్యాపీగా గడపటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ జీవితంలో. మనం ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంటాం అనే దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటాము. సో మనము అన్నిటితో పాటు ఉంటూ కూడా లైఫ్ని మన పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేయటం అనే కాన్సెప్ట్ చాలా మంచి సపోర్ట్ చేస్తుంది. మనం మైండ్ కానీ మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది కానీ తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ జస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది మన స్పోర్ట్ రైడింగ్. జస్ట్ కొబ్బరి బొండం ఒకటి తాగాము. కొబ్బరి బొండం ఎలిఫెంటా బీచ్, శ్యామ్నగర్ పంచాయతీ. స్కూటీ డ్రైవింగ్, ఇట్ ఈజ్ అవర్ స్కూటర్. ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా బయట కూడా హెల్మెట్ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇది ఇక్కడ మాత్రం కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి, లేకుంటే ఫైన్ వేస్తారు. స్టార్ట్ అయ్యాము స్కూటీ మీద. స్కూటీ జర్నీ. ఇక్కడ షర్ట్ కొనుక్కున్నాను, జస్ట్ ఊరినే పైన వేసుకున్నాను. చాలా బాగుంది, గుర్తుగా ఉంటుందని.
సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. నైస్. మీరు ఎలిఫెంట్ బీచ్ని ట్రెక్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ సెంటర్కి వచ్చాము, మా హోటల్ దగ్గరలోనే. ఇది వెజిటబుల్ మార్కెట్. ఇది వెజిటబుల్ మార్కెట్. మీరు ఈ ట్రెక్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీరు తప్పనిసరిగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.